తెలిసి తెలియని వయస్సులో తండ్రి దూరమైతే బాధల సుడిగాలిలో చిక్కుకున్న పసివాడు ఒంటరితనం లోగిళ్లలో కూలబడలేదు, కన్నీళ్లను ఆశ్రయించి కుంగిపోలేదు. ఆకాశంలో ఆశల పందిళ్లు వేసుకున్నాడు, ఆచరణలో రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాడు. సంకల్పముంటే సవాళ్లను అధిగమిస్తూ విజయ తీరాలకు చేరడం సాధ్యమేనని నిరూపించాడు. వ్యాపార రంగంలో వినూత్న ఒరవడులకు శ్రీకారం చుట్టాడు. సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నిరక్షరాస్యుడిగా నడక ఆరంభించి ప్రపంచాన్ని చదివిన వ్యక్తిగా తనను తాను మలచుకొని భారత వ్యాపార రంగంలో దిగ్గజంగా ఎదిగి విద్య, సాహిత్య, సంక్షేమ రంగాల్లో విశేష కృషి సల్పిన అతడే ఫినోలెక్స్ సంస్థాధిపతి ప్రహ్లాద్ ఛాబ్రియా. నా 12వ ఏట నుండి నేను కష్టపడుతున్నాను. నా కష్టం వృధా కాలేదు. నమ్మకంతో ఏ పనైనా చేశాను. నిజాయితీగా కష్టపడ్డాను. జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని గట్టిగా చెబుతున్నాను. విద్యార్థులు, యువకులు, వ్యాపారవేత్తలు కష్టపడండి. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి. విజయం మీది. అపజయాలు శాశ్వతం కాదు. అవి ప్రగతికి సోపానాలని మరవకూడదు. వేల అభిప్రాయాలు వినడం కన్నా ఒక చక్కటి జీవితానుభవం తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం అధికం అంటారు మానసిక నిపుణులు. అదే నిజమైతే ప్రహ్లాద్ ఛాబ్రియా జీవితంలోని అనుభవాలు ఈనాటి తరానికి స్ఫూర్తి మంత్రాలు, వ్యాపార సూత్రాలు. కష్టాలన్నీ నాకే అనుకుంటూ ఆత్మన్యూనతకు లోనయ్యే వారికి అసలు సిసలైన చైతన్య గుళికలు. చదువు, డబ్బు ఎటువంటి పరిచయాలు లేకుండా ఫినోలెక్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ప్రహ్లాద్ ఛాబ్రియా ఛాబ్రియా 1930లో జన్మించాడు. తండ్రి అవిభక్త భారత్లో సంపన్న వ్యాపారి, కరాచీలోని ప్రముఖ వస్త్ర వ్యాపారుల్లో ఒకరు. ఏ పని కావాలన్నా క్షణాల మీద చేసిపెట్టే నౌకర్లు, ఎక్కడికెళ్లాలన్నా జీ హుజూర్ అన్నట్టు సిద్ధంగా ఉండే గుర్రపు బగ్గీలు. ఇంతటి విలాసాల్లో పెరిగిన ప్రహ్లాద్కి చదువంటే అనాసక్తి. ఆటపాటలు, స్నేహితులు, వ్యవహార జ్ఞానంలో మాత్రం చెప్పలేనంత చురుకు. ఏ ఇబ్బందులు లేకుండా ఆనందడోలికల్లో సాగుతున్న ప్రహ్లాద్ బాల్యంలో అనుకోని ఉపద్రవం. అప్పుడతడికి 12 ఏళ్లు. స్కూల్లో పాఠం వింటున్నాడు. పరుగున వచ్చిన నౌకరు గబగబా ఇంటికి తీసుకెళ్లాడు. ఇల్లంతా అలముకున్న శోకం. కొన్ని క్షణాలకే అర్థమయ్యింది గుండెపోటుతో నాన్న మరణించాడని. క్షణం తీరికలేని పనులతో అడపాదడపా కనిపించే నాన్న మరణం అతన్నేం కుంగదీయలేదు. కాని ఒక్కసారిగా సమస్యల ఊబిలోకి నెట్టివేయబడ్డాడు. చూస్తుండగానే అతడి జీవితం కడలి నడుమ పడవ మునిగిన చందంగా తయారయ్యింది. అంతగా వ్యాపారానుభవం లేని అన్నలు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో వ్యాపారం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. నగదు నిల్వలు హరించుకుపోయాయి. ఇల్లు, భూములు, ఆస్తులు దూరమయ్యాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల సుడిగాలికి అంతా అతలాకుతలమయ్యారు. పెద్ద కుటుంబం చిన్న ఇరుకు గదుల్లోకి మారిపోవలసి వచ్చింది. ప్రహ్లాద్ చదువు ఆగిపోయింది. ఈ కష్టాల సునామీలో ఊరికే కూర్చోవడానికి అతడు ఇష్టపడలేదు. స్థానిక దుస్తుల షాపులో గుమాస్తాగా చేరాడు. వయస్సు తక్కువ, చదువా లేదు. ఏ పని చేయగలడు? షాపు తుడవడం, కస్టమర్లకు మంచినీళ్లు, షర్బత్ అందించడం, ఇవన్నీ అతడి ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి. అయితే ఇంతటి ఇబ్బందుల్లోనూ సానుకూల అంశాలను గ్రహించాడు ఛాబ్రియా. కస్టమర్లను ఆదరించడం, వినమ్రత అనే సుగుణాలను వంటబట్టించుకున్నాడు. అది 1944. దుస్తుల వ్యాపారం కలిసిరాక షాప్
మూతబడింది. మళ్లీ పనివేట. ఈసారి ప్రహ్లాద్ కొలువు నెలవు పూణేలోని అత్తమ్మ ఇంటికి మారింది. అక్కడతను గారాల మేనల్లుడు కాదు, నౌకరు కుర్రాడు. భోజనం, వసతి, నెలకు 30 రూపాయల జీతం. పొద్దున్నే పాల ప్యాకెట్లు తేవడంతో మొదలైన పని రాత్రి 12కి మంచినీళ్లు పట్టడంతో ముగిసేది. కష్టాలతో సహవాసం సహజమైపోయింది. ప్రతికూల సమయాల్లో అనుకూలాంశాలు చూడడం అలవడింది. బ్యాంకు పనులు, లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు నేర్చుకోవడంపై దృష్టి పెట్టాడు. 3 ఏళ్లు గడిచాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పుడే కరాచీలో అల్లర్లు, హిందూ సింధీ కుటుంబాలపై దాడులు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ప్రహ్లాద్ కుటుంబం పూణే తరలివచ్చింది. ఇది 17 ఏళ్ల ప్రహ్లాద్కి పెనుభారమే. కాని అతనలా అనుకోలేదు. బాధ్యతలా భావించాడు. అమ్మ, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లను ఉత్సాహంగా ఆహ్వానించాడు. వచ్చే జీతం నెలకు 30 రూపాయలు. చదువు సంధ్యలు, ఇంటికి రాయి, కనీస అవసరాలు తట్టుకునేదెలా అని ఆలోచించాడు. సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెడితే బావుంటుంది అన్న యోచన చేశాడు. అప్పుడు కాదు, కాని కొన్ని నెలలు గడిచాక అటువంటి సందర్భం ఒకటి ఎదురొచ్చింది. ముంబైలో వస్త్ర వ్యాపారంలో నిలదొక్కున్న ఓ మిత్రుడి నుంచి ఒకరోజు అనుకోకుండా పిలుపు. ప్రహ్లాద్ వెళ్ళాడు. మాటల మధ్యలో వ్యాపార ఆలోచనలు వెల్లడించాడు. అప్పటికప్పుడు అతడు తన వద్ద వృధాగా అమ్ముడవని దుస్తుల బండిళ్లను ప్రహ్లాద్కిచ్చి పూణేలో అమ్మమన్నాడు. మొత్తం అమ్ముడయ్యాకే డబ్బులివ్వమంటూ ప్రోత్సహించాడు. ఉత్సాహంగా పూణే తిరిగొచ్చాడు. మేనత్త షాపులో ఉద్యోగం మానేశాడు. అంతవరకు బాగానే ఉంది. కాని దుస్తులమ్మడానికి షాపేది? ప్రహ్లాద్ ఒక్క క్షణం కూడా సందేహించలేదు. రద్దీగా ఉండే కూడలిలో నిల్చొని వచ్చిపోయేవారికి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అలా కొంతకాలం గడిచింది. ఆదాయం మూరెడు, అవస్థలు బోలెడు. ఏం చెయ్యాలి అనుకుంటున్న సమయంలో ముంబైలో తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులు పూణేలో అమ్మే అవకాశం ఒకటి దక్కింది. ఉదయాన్నే బ్యాగులో వస్తువులు తీసుకుని సైకిల్ మీద బయలుదేరేవాడు. ఎక్కడెక్కడో ఉన్న షాపులకెళ్లి వస్తువులమ్మే ప్రయత్నం చేసేవాడు. ఇదే ప్రహ్లాద్ పంథాగా మారింది. ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకంలో ఈ పంథానే విజయం సాధించి పెట్టింది. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనే కస్టమర్లు పెరిగారు. ఆర్డర్లు రెట్టింపయ్యాయి. క్రమేపీ అతనమ్మే వస్తువుల జాబితా పెరిగిపోయింది. ప్రతి వస్తువు నాణ్యతకు మారుపేరుగా ఉండేలా అతడు తీసుకునే జాగ్రత్త కస్టమర్ల సంఖ్యను ఏ స్థాయిలో పెంచిందంటే ఆర్డర్లు 10ంతలయ్యాయి. 1952 నాటికి ముంబై నుంచి సరకు లారీలో తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూణేలో చిన్న షాపు తెరిచారు. తమ్ముడు కిషన్ చేతికొచ్చాడు. ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేరింగ్లో రాణించాడు. ఇస్త్రీ పెట్టెల తయారీ, కేబుళ్ల ఏర్పాటుతో ఆదాయం పొందే మార్గాలను విస్తృతం చేశాడు. అందరికన్నా విభిన్నంగా ఆలోచించడం, అత్యంత సృజనాత్మకంగా వ్యవహరించడమే ఛాబ్రియా ప్రత్యేకత. విచారం అనేది ప్రతి మనిషిలోనూ కనిపిస్తుంది. అంత మాత్రాన కుదేలై జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. వ్యాపారవేత్తలు నష్టాలకు జడిసి ఉత్పత్తులు మానేస్తే మార్కెట్లో ఏ వస్తువు లభించదు. చిన్న సమస్యలకు వెరవక మొక్కవోని దీక్షతో ముందుకు సాగితే తప్పకుండా విజయం లభిస్తుంది. చిన్న సమస్యను పెద్దదిగా భావించి అభాసుపాలైన అభాగ్యులెందరో ఆర్థికంగా నష్టపోయి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇది నన్ను కలచివేస్తుంది. ప్రహ్లాద్ ఛాబ్రియా ఎలక్ట్రానిక్ వస్తువుల సరఫరా, తయారీలో మెలకువలు తెలిసిన అతడు అమ్మడం కన్నా వస్తువుల తయారీలోనే లాభాలు అధికమని గ్రహించాడు. ఆ దిశగా అడుగులేయాలని ఊవిళ్లూరాడు. అలాంటి అవకాశం రానే వచ్చింది. ఆర్మీ ట్యాంకులకు కేబుళ్లు, కాపర్ బ్రైండింగ్ వేసే 3 లక్షల రూపాయల కాంట్రాక్ట్ సొంతమయ్యింది. కూడబెట్టిన మొత్తం డబ్బు పెట్టుబడిగా పెట్టాడు. జపాన్ నుంచి కొత్త మెషిన్ తెప్పించాడు. తమ్ముడు కిషన్ ఇంజనీర్ల సాయంతో దానిని బిగించారు. వస్తూత్పత్తి ఆరంభానికి అనేక అవరోధాలు నెమ్మదిగా ఒక్కొక్కటి పరిష్కరించారు. ఎలాగైతేనే అనుకున్నది సాధిస్తూ ఆర్మీ కాంట్రాక్టు పూర్తి చేశారు.
ఇండియన్ కేబుల్ ఇండస్ట్రీస్ పేరుతో అందించిన సేవలకు గాను ప్రహ్లాద్ అందుకున్న లాభం ₹1,00,000. ఛాబ్రియా ఈ విజయాన్ని రూపాయల్లో లెక్కించలేదు. ఉత్పత్తి తయారీలో మరింత ఉద్ధృతంగా ముందడుగు వేయడానికి ప్రేరణగా భావించాడు. దాన్నే నిజం చేస్తూ పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీ కేబుళ్ల తయారీ దిశగా అడుగులు వేశాడు. 1958లో ఫినోలెక్స్ కేబుళ్ల తయారీ సంస్థను ఆరంభించాడు. ఫినోలెక్స్ వినడానికి సాధారణమే, వివరాలు తెలుసుకుంటే ఛాబ్రియా లక్ష్యం అర్థమవుతుంది. ఫైన్ అండ్ ఫ్లెక్సిబుల్ కలబోతే ఫినోలెక్స్. ఫ్యాన్, రేడియో, రిఫ్రిజిరేటర్, మోటార్ వాహనాలు దేన్ని తీసుకున్నా కేబుళ్ల తయారీలో అంతవరకు వాడే పదార్థం రబ్బరు. ఇది సుదీర్ఘకాలం మన్నేది కాదు. కొన్నేళ్లు కాగానే పగుళ్లనిచ్చేది. ఇన్సులేషన్ బిగుతు తగ్గేది. పీవీసీ కేబుళ్లతో ఈ సమస్యలన్నీ దూరమవుతాయని ఛాబ్రియా భావించాడు. అప్పటికే మార్కెట్లో పోటీగా పెద్ద పెద్ద సంస్థలున్నాయి. వీటికి తగ్గట్టు ఎండావానలకు తట్టుకొని ఎంతో కాలం మన్నే పీవీసీ కన్నా మందంగా కనిపించే రబ్బరు కేబుళ్లు మేలిమైనవి అని వినియోగదారులు అపోహపడడం మరో సమస్య. వీటన్నింటినీ పరిష్కరించడం ఛాబ్రియాకి పెద్ద సవాలయ్యింది. ఇక్కడే అనుభవాన్ని రంగరించాడు. పీవీసీ కేబుళ్లకు సాధారణ లేబుళ్లకు వాడే కాటన్ థ్రెడ్ వేసి కొన్నాళ్లమ్మాడు. స్వయంగా రంగంలోకి దిగి ప్రధాన నగరాల్లో డీలర్లను నియమించాడు. ఒక్క రీటైల్ మార్కెట్ పైనే దృష్టి పెట్టలేదు. టీవీఎస్ మోటార్స్, టెల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి పెద్ద సంస్థల్ని కలిసి పీవీసీ కేబుళ్ల వాడకానికి ఒప్పించాడు. జబల్పూర్లోని గన్ ఫ్యాక్టరీలో ఈ కేబుళ్ల వినియోగం మొదలయ్యేందుకు ఏకంగా 40 సార్లు అక్కడికెళ్లాడు. ఫినోలెక్స్కి ఒక బ్రాండ్ ఇమేజిని తీసుకొచ్చేందుకు వినూత్న ప్రచారానికి తెరతీశాడు. వస్తున్న ఆర్డర్లకు దీటుగా ఉత్పత్తుండేలా బహిరంగ మార్కెట్లో ముడి పదార్థాల కొనుగోలు ఆరంభించాడు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించాయి. అప్పటికే వాడకంలోనూ పీవీసీ ప్రత్యేకత నిగ్గుతేలింది. ఐఎస్ఐ ముద్ర లభించింది. 1961లో ఆల్ ఇండియా రేడియో దేశవ్యాప్త సేవలకు సిద్ధమైనప్పుడు ఆ కేబుల్ పనులను ఛాబ్రియా సాధించారు. దాంతో సంస్థ విస్తరణ వేగం పుంజుకుంది. ఉద్యోగుల సంఖ్య 100లోకి చేరింది. ఫినోలెక్స్ పేరు ప్రధాన నగరాల్లో ప్రముఖంగా వినిపించసాగింది. 1970 నాటికి సింగిల్ కోర్, మల్టీకోర్ ఆటో బ్యాటరీ కేబుళ్లను ప్రవేశపెట్టారు. వైండింగ్ వైర్లు, ఫ్లాట్ కేబుళ్ల తయారీలోనూ ముందంజ వేశారు. లాభాల బాటలో దూసుకుపోవడం ఆరంభించారు. కలలు కనని వ్యాపారస్తుడు కార్యసాధనలో వడివడిగా అడుగులు వేయలేడు. వరుస విజయాలను సాధించలేడు. దశాబ్దం గడిచాక కూడా చిన్న తరహా పరిశ్రమల విభాగంలోనే ఉండిపోవడం ప్రహ్లాద్కి అస్సలు నచ్చలేదు. సంస్థను మధ్య ఉన్నత వ్యాపార శ్రేణుల్లోకి తీసుకెళ్లాలని తపన పడ్డాడు. ఆల్ఫా రబ్బర్ వంటి సంస్థల్ని కొనుగోలు చేసి వస్తూత్పత్తి పెంచాడు. ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్గా 1973లో సంస్థకు కొత్త రూపమిచ్చాడు. ఏడాది తిరిగేసరికి 3 కోట్ల టర్నోవర్తో ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ఫినోలెక్స్ని నిలబెట్టాడు. అది 1976. ఛాబ్రియా చూపు మరో కొత్త ఉత్పత్తిపై పడింది. అదే పీవీసీ పైపుల తయారీ. గృహ నిర్మాణం, వ్యవసాయ అవసరాలు, సంస్థలకు ఉపయోగపడే ఉపకరణాలు ఇవన్నీ ఆలోచించిన ఛాబ్రియా కిషన్ ఫినోలెక్స్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరంభించారు. వస్తూత్పత్తి మొదలుపెట్టారు. ఇది నిజంగానే భారత వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చింది. రైతులు వారంతట వారే పొలాల్లో బిగించుకునేలా వీలుండడంతో వాడకము పెరిగింది. 1981లో ఉత్పత్తుల శ్రేణిని మరింతగా విస్తరించారు. పీవీసీ కేబుళ్లు, పైపులు, ఫిట్టింగ్ల రంగంలో విజయాలు, లాభాలు సరే, మరి స్వావలంబన సంగతేమిటి? నియంత్రణల పరిధిలో పీవీసీ రెసిన్ కొనడం, అందుకోసం నిత్యం సంప్రదింపులు జరపడం పెద్ద భారంగా పరిణమించింది. దీనికి పరిష్కారం వెతకాలనుకున్న ఛాబ్రియా విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం పొందే ఏర్పాటు చేసుకున్నాడు. 1985 నుంచి వరుసగా 5 ఏళ్ల పాటు పూణే నుంచి ఢిల్లీ వెళ్తూ రెసిన్ తయారీ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇవ్వమని ఉన్నతాధికారులను అర్థించాడు.
అతడి కృషి ఫలించింది. అత్యంత ఖరీదైన, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి 1990లో ఆమోదం లభించింది. కేబుళ్లు, పైపుల వ్యాపారంతో అప్పటికి 30 కోట్ల టర్నోవర్ కలిగిన ఛాబ్రియా 350 కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ నిర్మించేందుకు భగీరథ ప్రయత్నం మొదలుపెట్టాడు. బ్యాంకులు, రుణ సంస్థల సాయం తీసుకున్నాడు. రత్నగిరి ప్రాంతంలోని 750 ఎకరాల విశాల భూభాగాన్ని కొనుగోలు చేశాడు. అత్యాధునిక మెషిన్లను కొనుగోలు చేసి సర్వశక్తులు కూడదీసుకుని 1993లో రెసిన్ ఉత్పత్తిని ఆరంభించాడు. Working from the small scale industry from 20, today in all our group company there are about 10,000 people working. 53 ఏళ్ల క్రితం కేవలం 20 మందితో ఆరంభమైన ఫినోలెక్స్ గ్రూప్ ఎంతో అభివృద్ధి చెందింది. పూణే, రత్నగిరి, గోవా, ఉర్సే ప్రాంతాల్లో మా ఉత్పత్తులను కొనసాగిస్తున్నాం. పెట్రోకెమికల్స్, కేబుల్స్, లక్కీ ల్యాంప్స్, పీవీసీ పైప్స్ మరియు ఇతర ఉత్పత్తులను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఇజ్రాయెల్ సహకారంతో ఉత్తరప్రదేశ్లోని ఉర్సే ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ తాలూకు ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. రాబోయే ఏళ్లలో దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఫినోలెక్స్ ప్లాంట్లు ప్రారంభించాలనుకుంటున్నాం. ప్రహ్లాద్ ఛాబ్రియా 12 ఏళ్ల వయస్సు నుంచి వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరేందుకు నిర్విరామంగా శ్రమించిన ప్రహ్లాద్ కుటుంబ జీవితానికి కేటాయించిన సమయం తక్కువనే చెప్పాలి. 1958లో ఆయనకు వివాహమయ్యింది. భార్య మోహిని. క్షణం తీరికలేని వ్యాపకాల్లో ఉన్న ఉమ్మడి కుటుంబం అనుబంధాలకి ప్రాధాన్యమివ్వడం ఛాబ్రియా గొప్పతనం. పెద్దల్ని గౌరవిస్తూ తాను ఆ కట్టుబాటుని అనుసరించాడు. Wife, she supported me from the day of marriage. మా వ్యాపారాభివృద్ధిలో నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. వివాహమైన నాటి నుండి నా భార్య నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తూ వస్తోంది. వ్యాపార రీత్యా నేనెంతో బిజీగా ఉన్నా పిల్లలను, వారి చదువు సంధ్యలను పట్టించుకున్న వ్యక్తి ఆమె. నా కార్యకలాపాలలో ఎన్నో అంశాలను నాకు గుర్తు చేసి నాకు తోడ్పడేది. నా వెనుక ఆమె ఉందన్న ధీమాతో నేను కుటుంబ విషయాలను ఎక్కువగా పట్టించుకోక వ్యాపారంపైనే దృష్టి పెట్టేవాడిని. తమ సంస్థల్లోని ఉద్యోగుల అవసరాలను గమనించడంలో, ప్రత్యేక సదుపాయాలు కల్పించడంలో ఆయన తండ్రిలా వ్యవహరించేవాడు. అభివృద్ధి సౌధాలు ఎన్ని నిర్మించినా నిరాడంబరంగా ఉండడం ప్రహ్లాద్ శైలి. కొన్ని దశాబ్దాల పాటు సైకిల్ మీదనే కార్యకలాపాలు నిర్వహించాడు. వివిధ పనుల నిమిత్తం పూణే, ముంబై, ఢిల్లీ నడుమ ఎన్నిసార్లు చక్కర్లు కొట్టాడో లెక్కేలేదు. 1974 ప్రాంతంలో స్వామి రామ్ బాబా పరిచయంతో ఆయన శిష్యుడిగా మారిపోయిన ఛాబ్రియా ఆధ్యాత్మిక భావాలు మెండు. I attribute my name and fame to my guru, Swami Ram Baba. నా పేరు ప్రఖ్యాతులన్నీ నా గురువు, దైవ సమానులు స్వామి రామ్దేవ్ బాబాకి చెందుతాయి. 1974లో నేను ఆయనను కలిసిన నాటి నుండి నాకు మంచి చెడులు బోధించారు. కుటుంబం, వ్యాపారం, సమాజ సంక్షేమాల పట్ల సరైన విలువలు నేర్పారు. ఆయన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. ఈ ఫినోలెక్స్ అభివృద్ధి, సంఘంలో నా గౌరవం అన్నీ స్వామీజీ ప్రోత్సాహం వల్లే లభించాయి. టాటా, బిర్లా, గోద్రేజ్, జిందాల్ వంటి హేమాహేమీలు సైతం అచ్చెరువొందేలా విజయపథాన సాగిన ఛాబ్రియా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అత్యున్నత సేవలందించారు. వినియోగదారులకు నమ్మకమైన ఉత్పత్తులను అందిస్తున్న పీపీ ఛాబ్రియాను 1989లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ బెస్ట్ కార్పొరేట్ పెర్ఫార్మెన్స్ అవార్డుతో గౌరవించింది. 1994లో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్గా ఎంపికయ్యారు. 2001లో పూణే ప్రైడ్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ అవార్డు అందుకున్నారు. 2003లో ఉద్యోగరత్న సత్కారాన్ని పొందారు. 2004లో ఇంటర్నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. 2008లో ఇజ్రాయెల్ పారిశ్రామీకరణకు తోడ్పడుతున్నందుకు ఛాబ్రియా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అవార్డు అందుకున్నారు. ప్రహ్లాద్ ఛాబ్రియా అనగానే మనకు వరుస విజయాలు గుర్తుకు రావడం సహజం. కానీ ఆయన వ్యాపార ప్రస్థానంలో కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. వాటిల్లో ఫినోలెక్స్ ఏవియేషన్ కంపెనీ ఏర్పాటు ఒకటి. ప్రహ్లాద్ వ్యక్తిగతంగా క్షోభపడిన సంఘటన కూతురు సొనాలి క్యాన్సర్తో బాధపడి మరణించడం. ఎంతో పరిణతి కలిగిన ప్రహ్లాద్
ఈ చేదు జ్ఞాపకాలను మరచిపోలేదు. విద్య, సేవ, సంక్షేమ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారడం మాత్రమే కాదు, ప్రజా సంక్షేమానికి కృషి చేయడం తెలుసు అన్నట్టు నడక సాగించాడు. క్యాన్సర్తో బాధపడే చిన్నారులకు సాయం అందించే దిశలో 1979లో హోప్ ట్రస్ట్ని ఏర్పాటు చేశాడు. పూణేలో ఐస్క్వేర్ ఐటీ పేరుతో ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ విద్యాలయాన్ని ఆరంభించి విజయవంతంగా నడిపిస్తున్నారు. పరం కంప్యూటర్ సృష్టికర్త డాక్టర్ విజయ్ భాట్కర్ గౌరవ చైర్మన్గా ఉన్న ఈ కళాశాలలో చదువుకోవడానికి విదేశీ విద్యార్థులు ఉత్సాహం చూపిస్తారు. 5 దశాబ్దాల అవిరళ కృషితో ఫినోలెక్స్ సమున్నత స్థాయిలో నిలిచింది. పీవీసీ పైప్ తయారీలో అది మన దేశంలో నంబర్ 1. పీవీసీ రెసిన్ ఉత్పత్తిలో 2వ స్థానం. ఎగుమతుల విలువ అపారం. సంస్థ టర్నోవర్ 4,000 కోట్ల రూపాయల పైచిలుకే. వేల మంది ఉద్యోగులు దాని ఛత్ర ఛాయ కింద హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఏ మనిషి అయినా తాను ఎంత సాధించినా ఇంకా ఏదో సాధించాలని అనుకుంటాడు. అలాగే నేను కూడా ఏమీ లేని స్థాయి నుండి భారతీయ వ్యాపారవేత్తల్లో ఒకడినయ్యాను. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనేదే నా ఆశయం. దీనికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. భారత్ 2020లో అగ్రస్థానంలో నిలవాలని దృఢంగా కాంక్షిస్తున్న వ్యక్తిని నేను. దీనికి నా వంతు కృషి తప్పకుండా ఉండాలనుకుంటున్నాను. అబ్దుల్ కలాం, మన్మోహన్ వంటి ప్రముఖుల నుంచి కితాబులు. అయినా అలుపెరుగని ఆ కృషి వలుడిలో ఇంకా ఏదో సాధించాలి అన్న సంకల్పం, మరిన్ని రంగాల్లో ప్రవేశించాలి అన్న తపన. నిత్యం సంస్థ పురోగతికి, సిబ్బంది సంక్షేమానికి ప్రణాళికలు వేస్తూ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే ప్రహ్లాద్ ఛాబ్రియా తరతరాలకు తరగని స్ఫూర్తి.